మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అది పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన గొప్ప నామమునకు సర్వఘనత మహిమ ప్రభావములు సర్వయుగములలో యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే చెల్లును గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఈ మనోహరమైన పండుగల 5వ శుక్రవారం ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నాము అన్నవాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అనండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్నాము అన్నవారు మరొకసారి హల్లెలూయా అని చెప్పండి. చాలా మంచిది. కృపగల దేవుడు ఈ సంఘాన్ని, పరిచర్యని, సేవకులని, విశ్వాసుల కుటుంబాలని గత దినములన్నిట కృపగల దేవుడు కాపాడుతూ అన్ని విధములుగా, అన్ని వైపులా, అన్ని కోణాల్లో ఆత్మ ప్రాణ శరీరములకు చాలిన దేవుడుగా ఉండి ఒక గొప్ప విజయాన్ని ప్రభు కలుగు చేసి ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళము చేస్తూ ఆయనే తండ్రిగా, నాయకుడిగా, పోషకుడుగా, సంరక్షకుడుగా, రాజుగా ఆయనే ఉండి ఈ పరిచర్యలు ఆశీర్వాదకరంగా ప్రభు నడిపిస్తూ వస్తున్నాడు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ విధంగా మీ మధ్యలోకి రావడానికి ఆ కృపగల దేవుడు నాకు కూడా సహాయం చేశాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి దైవ సేవకులు కూడా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఒక చిన్న మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. ఒక వాగ్దాన రీతిగా ఈ మాట ప్రభు మీతో చెప్పాలని కోరుకున్నాడు. ఆత్మచేత ప్రేరేపించబడి ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరకు వచ్చాను. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ మీ ఒడిలోనే పెట్టుకోవాలి. సెల్ ఫోన్ తీయొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి. చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. అప్పుడు మీకు అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతాయి. దేవుని సన్నిధిలో అనాలోచనగా, నిద్రమత్తుగా, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా కనబడకూడదు. దేవుడు ఏ మాటతో ఆయన మనల్ని దర్శిస్తాడో తెలియదు గనక ఆయన దర్శించే సమయాన్ని మనం గుర్తుపట్టి ఆ వాక్యము కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఏ వాక్యముతో ఆయన మనం దర్శిస్తాడో ఆ వాక్యము ద్వారా ఒక సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో సౌఖ్యంగా మనం కనబడగలుగుతాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా చదవండి. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. చివరిగా చూడండి, నీ దుఃఖ దినములు సమాప్తములగును. కొడదమ్మ చప్పులు గట్టిగాను, గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికే 4 వారాల పాటుగా దేవుని సముఖానికి వచ్చారు. ఈ 5వ వారము కూడా దేవుని సముఖానికి వచ్చి హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర నిలిచి కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి ఆయనే మనకు దిక్కుగా, ఆయన తప్ప వేరొక దిక్కు మనకు లేదు గనుక ఆయన వైపు చేతులు చాపి ఆయన సహాయాన్ని కోరుకొని ఆయన పాదాల దగ్గర నిలిచిన మనందరితో కృపగల దేవుడు చెబుతున్న ఓ చక్కని మాట ఏమిటయ్యా అంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. కొడదమ్మ చప్పులు గట్టిగాను, గట్టిగాను గట్టిగాను గట్టిగాను. ఒకసారి మీ ఆత్మీయ జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని మీ కన్నుల ఎదుట గనక మీరు ఉంచుకోగలిగితే ఎవరు ఏ పరిస్థితుల మధ్యలో వచ్చారో, ఎవరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో మీ అంతరాత్మకు బాగా తెలుసు. ఏ దుఃఖములో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో,
ఏ బాధలో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ ఇక్కట్ల మధ్య నడిపించబడుతున్నారో మీకు బాగా తెలుసు. ప్రస్తుతపు దినములలో ఏ మనిషిని కదిలించినా, ఏ మనిషితో మాట్లాడినా ప్రతి మనిషి కంటి నిండా కన్నీళ్లతోని నింపబడి ఉన్నాడు. దుఃఖముతోనే కొనసాగుతూ ఉన్నాడు. వేదనతోనే నడిపించబడుతూ ఉన్నారు. వారి బాధకి, వారి దుఃఖానికి, వారి వేదనకి కారణాలు బోలెడన్ని కనబడుతూ ఉంటాయి. కానీ కృపగల దేవుడు ఈ శుభరాత్రి ఆయన సముఖానికి వచ్చినటువంటి మీ అందరితో వాగ్దాన రీతిగా ఈ మాట చెబుతున్నాడు. ఇంతవరకు ఎందు నిమిత్తము నువ్వు దుఃఖపడుతూ వచ్చావో, ఎందు నిమిత్తం కన్నీళ్ళు విడుస్తూ వచ్చావో, ఇంతవరకు దేని కొరకు ఏడుస్తూ వచ్చావో నాకు తెలియదు. కానీ నా ప్రభువుకు తెలుసు గనక, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ బాధను గుర్తెరిగిన దేవుడు, నీ గుండె లోతుల్లో దాగి ఉన్న వేదనని గమనించగలిగిన వాడు, నీ పంటి బిగువన బిగబట్టుకొని బతుకుతున్న నీ బాధను గుర్తెరిగిన దేవుడు చెబుతున్నాడు, నిశ్చయముగా నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. విశ్వసించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నా దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి అన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగాను గట్టిగాను గట్టిగాను. నీ ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పు, నీ ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పు, నీ దుఃఖ దినములు సమాప్తములగునని చెప్పు. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమంతా గనక మనము చదువుతూ రాగలిగితే, ఇంట్రడక్షన్ లాగా కొన్ని మాటలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ రాగలిగితే రకరకాలుగా అనేక మంది దుఃఖపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఏశావుని గురించి గనక బైబిల్లో మనం చూడగలిగితే, ఆది కాండములో 27వ అధ్యాయములో గనక మనం చూడగలిగితే, ఏశావు కూడా దుఃఖాక్రాంతుడుగా మార్చబడ్డాడట. హలో ఏశావు, ఎందుకు అంత దుఃఖములో ఉన్నావు అని గనక అతగాడిని అడిగితే, అతగాడు చెప్పే మాట ఏమిటయ్యా అంటే, నా తండ్రి దగ్గర నుంచి ఒక్క దీవెన కూడా నేను తీసుకోలేకపోయాను. అంటే దీవెన లేక దుఃఖపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఇతగాడు గురించి ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడయ్యా అంటే, ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడుస్తున్నాడు అని రాయబడింది. అంటే ఆశీర్వాదము కొరకు దుఃఖపడుతున్నాడు, దీవెన లేక దుఃఖపడుతున్నాడు. మరి రాత్రి నీ జీవితంలో కూడా ఒకవేళ ఆశీర్వాదము లేక ఒకవేళ దుఃఖపడుతున్నావేమో, ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, చేతి పని విషయమైనా, పాడి పంటల విషయమైనా, చదువుతున్న చదువులైనా, రొయ్యల చెరువులైనా, చేపల చెరువులైనా, అది ఏదైనా సరే ఆశీర్వాదము కోసం నువ్వు ప్రయాసపడుతున్నా, రెక్కల ముక్కలు చేసుకొని కండలు కరిగించి రక్తాన్ని ఆవిరి చేసిన, ఓటీలని ఓవర్ డ్యూటీలని 2 చేతులు చాలువని 4 చేతులతో సంపాదిస్తున్న, చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతూ, చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేక, ఇంటి అద్దె కట్టుకోలేక, పిల్లల ఫీజు కట్టుకోలేక, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక, చేతి నిండా డబ్బు లేక, ఈరోజు చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందులతో అనగా ఆశీర్వాదము లేక దుఃఖపడుతున్న వారు చాలామంది ఉన్నారు. నిశ్చయముగా ఏ దీవెన కొరకైతే నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ దీవెన పొందుకోవడానికైతే కన్నీళ్లు కారుస్తున్నావో, నిశ్చయముగా నీ దుఃఖ దినములు సమాప్తములగునట్లుగా, నీకు దీవెన కలుగునట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక కాస్త ముందుకు మనం వెళ్ళగలిగితే హన్నా అనే సహోదరి మనకు కనబడుతుంది. ఆ సహోదరి కూడా సంతానము లేని కారణమున, పిల్లలు లేనందువలన లోకులు కాకుల్లాగా పొడుస్తూ ఉన్నారు. తోడబుట్టిన చెల్లెలు కూడా శ్రమ పెట్టడం ప్రారంభించింది. బహు దుఃఖాక్రాంతురాలుగా మార్చబడినట్లుగా, దేవుని సముఖానికి వెళ్ళినట్లుగా, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా, దైవ సేవకుడు అభయం ఇచ్చినట్లుగా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆమె గర్భం తెరవబడి కోరుకున్న కుమారునిచ్చి నోటి నిండా నవ్వును కలుగ చేసినట్లుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఒకవేళ మీ జీవితంలో కూడా సంతాన లేమితో ఒకవేళ దుఃఖపడుతున్నావేమో, గర్భఫలము లేక దుఃఖ సాగరములో మునిగిపోయి ఉన్నావేమో, నిశ్చయముగా నీ దుఃఖ దినములు సమాప్తములగునట్లుగా, అన్న నోటి నిండా నవ్వును కలుగ చేసిన దేవుడు నిశ్చయముగా మీ దుఃఖ దినములు నా దేవుడు సమాప్తము చేయునుగాక.
చేయునుగాక. ఇలా చదువుకుంటూ వెళ్తే చాలా మంది జీవితాలు కనబడతాయి. కీర్తనకారుడు గురించి కనుక మనం చూడగలిగితే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నా బ్రతుకు దినములన్నిటికి కూడా నేను దుఃఖముతోనే వెళ్ళబుచ్చుతున్నాను అన్నాడు. నా ఏండ్లు అన్ని కూడా నిట్టూర్పులతోనే నడిపించబడుతున్నాయి అని మాట్లాడుతాడు. నా బ్రతుకు దినములన్నిట ప్రతిరోజు ఈరోజు దుఃఖము జరుగుతుంది కదా, తెల్లారితే సంతోషము కలుగుతుందేమో. బైబిల్ ఏమంటుంది? సాయంకాలం ఏడుపు వచ్చిన రాత్రి అంతా ఉన్న తెల్లారి కల్లా ఏమవుతుందట? సంతోషం కలుగుతుంది కదా, ఆనందం కలుగుతుంది కదా అని ఎదురు చూస్తుంటే ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు దుఃఖమే. అందుకే అంటాడు, నా బ్రతుకు దినములన్నిట దుఃఖముతోనే నేను వెళ్ళబుచ్చుతున్నాను, నా ఏండ్లన్నీ కూడా నిట్టూర్పులతో నడిపించబడుతున్నాను. కారణం ఏమిటయ్యా అంటే శ్రమల మధ్యలో నడిపించబడుతున్నాను. కుటుంబంలో శ్రమలు ఎక్కువైపోయాయి, శోధనలు ఎక్కువైపోయాయి, ఇరుకు ఇబ్బందులను బట్టి, ఇక్కట్లను బట్టి, అలాగే శత్రువు యొక్క బాధలను బట్టి, శత్రువు కార్యములను బట్టి నేను దుఃఖపడిపోతున్నాను, దుఃఖములో మునిగిపోతున్నాను అని చెబుతున్నారు. ఆ దుఃఖము చేత క్షీణించిపోతున్న వారు కూడా కనబడుతున్నారు. నిశ్చయముగా నీ దుఃఖములన్నీ కూడా నా యేసయ్యకు తెలిసే ఉన్నాయి. మనిషి నీ దుఃఖాన్ని గుర్తుపట్టకపోవచ్చు, మనిషి నీ కన్నీలకు కారణం ఏంటో తెలుసుకోలేకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే మనుషులైతే ఏం చేస్తారు? ఏడుస్తున్న వ్యక్తిని ఇంకా ఏడిపించే వాళ్ళుగా కనబడుతారు. నువ్వు ఏడుస్తూ ఉంటే పక్కకెళ్ళి నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా అపహాస్యము చేసి ఒకవేళ ఇంకా నవ్వుతూ గేలి చేసే వాళ్ళు కనబడుతూ ఉంటారు. కృపగల దేవుడు ఆయన అలాంటి వాడు కాదు. నువ్వు ఏ దుఃఖంలో ఒకవేళ ఈ రాత్రి ఇక్కడికి వచ్చావో, ఒకవేళ శరీర సంబంధమైన దుఃఖమైనా, ఒకవేళ ఆత్మ సంబంధమైన దుఃఖమైనా, బైబిల్లో గనక ఆత్మ సంబంధముగా ఒక వ్యక్తి దుఃఖపడుతూ వచ్చాడు. అతగాడి పేరు నెహెమ్యా అని బైబిల్ చెబుతుంది. ఆ నెహెమ్యా అనే భక్తుడు కూడా యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు పాడైపోయాయని, గుమ్మాలు కాల్చివేయబడ్డాయని ఆ సంగతి విన్న వెంటనే తన హృదయం అంతా కూడా దుఃఖముతో మునిగిపోయినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. కారణం ఏమిటయ్యా అంటే ఒక ఆత్మ సంబంధమైన దుఃఖం. ఇదంతా శరీర సంబంధమైన దుఃఖం. లోకములో అవసరాల కొరకు, అక్కరల కొరకు, శరీర రీతిగా, కుటుంబ రీతిగా, పిల్లలను బట్టి, భర్తను బట్టి, ఇలాగా లోక సంబంధమైన దుఃఖాలు. కానీ నెహెమ్యా దుఃఖం దేని కొరకయ్యా అంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం. ఏమని? యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయాయని, గుమ్మాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయని, దాని కొరకు తన హృదయం దుఃఖముతో నింపబడినట్లుగా మన బైబిల్లో మనం చూడగలుగుతాం. ఇలాగా ఆత్మ సంబంధంగా అనేక మంది దుఃఖపడుతూ ఉన్నారు. ఏమని? ప్రాకారాలు కూలిపోయాయ్యా, రక్షణ ప్రాకారం కూలిపోయింది, అగ్ని ప్రాకారం కూలిపోయింది, సేవకులు ప్రాకారంగా ఉన్నారు, ఆ ప్రాకారాలు కూలిపోయాయి, ప్రార్థన ప్రాకారం కూలిపోయింది, అలాగే గుమ్మములన్నీ కూడా నీతి కలిగిన రాజు ప్రవేశించే ఆ గుమ్మం భక్తిహీనత అనే అగ్ని చేత కాల్చబడి ఉందయ్యా. మా సంఘాలు కట్టబడాలి, మా విశ్వాసుల కుటుంబాలు కట్టబడాలి, మా సేవకుల జీవితాలు కట్టబడాలి, మా దేశ రక్షణ కొరకు అని ఆత్మ సంబంధముగా కూడా రాత్రి పగళ్ళు దుఃఖపడుతున్న వాళ్ళు ఉన్నారు. నిశ్చయముగా నీ కుటుంబము కొరకే దుఃఖపడుతున్నా, నీ వ్యక్తిగత జీవితము కొరకే దుఃఖపడుతున్నా, శరీర రీతిగా ఒకవేళ దుఃఖపడుతున్నా, ఆత్మ సంబంధంగా ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నా, గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకో. ఈ 5వ శుక్రవారం రోజున వాగ్దాన సంపూర్ణుడిగా ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నిశ్చయముగా మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. నమ్మిన వారందరి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నమ్మిన వారందరి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిశ్చయముగా మీ దుఃఖ దినములని సమాప్తములగునుగాక. మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. మీ నోటి నిండా నవ్వు కలుగునుగాక. మీ పెదవులు ప్రహర్షముతో నింపబడునుగాక. నిశ్చయముగా నీ తల మీద నిత్య ఆనందం ఉండునుగాక. నీ హృదయం ఆనందముతో కేకలు వేయునుగాక. ఆనందముతో అడుగులు వేసుకుంటూ అద్దరికి నువ్వు చేరుదువుగాక. నిశ్చయముగా సంతోష ఆనందములతో సమాధానములతో మీరు తిరిగి తోడుకొని పోబడుదురుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెబుదామా? విశ్వాసంతో చప్పలు కొడదామా? నిశ్చయముగా నీ ప్రతి కన్నీటి బొట్టుని నా దేవుడు తుడిచివేయునుగాక. నీ కన్నిటిని నాట్యముగా నా దేవుడు మార్చునుగాక. నువ్వు దుఃఖపడుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు ఆయన.
చాటున ఉండేవాడు కాదు ఆయన, పట్టి పట్టనట్టుగా ఉండే దేవుడు ఆయన కానే కాదు. నిశ్చయముగా నీ దుఃఖ దినములని ఆయన సమాప్తము చేయాలనుకుంటున్నాడు, ముగింపు పలకాలి అని అనుకుంటున్నాడు. అయితే దీనికి ఒక మాట ఉంది, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా షరతులు ఇస్తాడు. అందుకనే ఏదైనా మనకు ఒక ఆశీర్వాదం కావాలంటే దాని తప్పనిసరి కొన్ని షరతులు ఉంటాయి. అందుకనే కండిషన్స్ ఆర్ అప్లై. అందుకనే మన దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, మన దుఃఖ దినములు సమాప్తము చేయబడాలి అంటే ఏం చేయాలి అనే దానికి పైన 3 వాక్యాలు రాయబడ్డాయి. ఏమిటయ్యా అంటే, మన దుఃఖ దినములు సమాప్తం చేయబడాలంటే, ఒకటి, నీ సూర్యుడు ఏమవ్వకూడదు, అస్తమించకూడదు. రెండవది, నీ చంద్రుడు ఏమవ్వకూడదు, క్షీణించకూడదు. మూడవది ఏంటి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉండాలి. ఈ 3 అనుభవాలు మన ఆత్మకి, మన ప్రాణానికి, మన శరీరానికి గనక ఈ 3 అనుభవాలు ఉంటే, ఎవరి జీవితంలో అయితే సూర్యుడు అస్తమించకుండా ఉంటాడో, ఎవరి జీవితంలో అయితే చంద్రుడు క్షీణింపకుండా ఉంటాడో, ఎవరి జీవితంలో అయితే ఆయన నిత్యమైన వెలుగుగా ఉంటాడో, వారి జీవితంలో దుఃఖ దినాలు ఏమవుతాయి? ఇప్పుడు చెప్పాలి గట్టిగా, దుఃఖ దినాలు ఏమవుతాయి? సమాప్తమవుతాయి. ఇప్పుడు నా దుఃఖ దినములైనా, నీ దుఃఖ దినములైనా, మన దుఃఖ దినములైనా సమాప్తము అవ్వాలి అంటే, ముగింపు పలకాలి అంటే, మన కన్నిటికి ఒక ముగింపు గాథ కలగాలి అంటే, ఇక ఏడవక కన్నీళ్ళు విడుచుట మానుము అన్న మాట మనకు వినబడాలి అంటే, నీ కన్నీళ్లను చూచాడు నా జనమా, ఇక నువ్వు కన్నీళ్ళు విడుచుట మానము అనే మాట మన జీవితంలో వినబడాలి అంటే, సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు క్షీణించకూడదు, ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉండాలి. ఈ అనుభవాలు ఎవరి హృదయములో అయితే ఉంటాయో, ఎవరి కుటుంబాల్లో అయితే ఉంటాయో, ఎవరి సంఘములో అయితే ఉంటాయో, వారి జీవితంలోనే దుఃఖ దినాలు ఏమవుతాయి? సమాప్తమవుతాయి. ఇవి ఎవరి జీవితంలో అయితే లేకుండా ఉంటాయో, వారి జీవిత కాలమంతా ఇంకా చెప్పుకోవాలి ఏమని, నా బ్రతుకు దినములన్నిట చెప్పు, నా బ్రతుకును దుఃఖముతోనే ఈ మాట పలకాలి. ఈ మాటకు ముగింపు కలగాలంటే, ఇక మీదట మన సూర్యుడు అస్తమించకుండా ఉండునుగాక, మన చంద్రుడు క్షీణింపకుండా ఉండునుగాక, ఆయన మనకు నిత్యమైన వెలుగై ఉండునుగాక. ఇందులో ఒక్క మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఈ 2 గుర్తుపెట్టుకోండి. సూర్యుడు, చంద్రుడు అంటే సూర్య చంద్రుల గురించి ఒక 4-5 సంగతులు మీతో చెప్పాలనుకుంటున్నాడు. సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు క్షీణించకూడదు. ఈ 2 కలిపి మనం మాట్లాడుకుందాం. 2 కలిపి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. సూర్యుడు అన్నప్పుడు అమ్మో ఆకాశంలో సూర్యుడు అనుకున్నారేమో. ఆత్మానుసారంగా మన జీవితమే ఒక సూర్యుడు అనుకుందాం, మన జీవితమే ఒక చంద్రుడు అనుకుందాం. మనలో ఉన్నటువంటి ఈ సూర్యుడు ఏమవ్వకూడదు, అస్తమించకూడదు. మనలో ఉన్న చంద్రుడు ఏమవ్వకూడదు, క్షీణించకూడదు. అంటే అస్తమించడం అన్నా క్షీణించడం అన్నా ఇంచుమించుకు 2 అర్థాలు ఒకటే. ఎందుకని, సూర్యోదయం అగుతున్నప్పుడు వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. సూర్యాస్తమయం వచ్చే లోపల వెలుగేమవుతుందండి, తగ్గిపోతుంది. చంద్రుడు కూడా పౌర్ణమి రోజున ఎలా ఉంటాడు, నిండు పౌర్ణమిగా బ్రహ్మాండంగా కనబడతాడు. చివరికి అమావాస్య వచ్చే లోపల ఏమైపోతాడు, క్షీణించిపోతాడు కదా. అంటే ఆత్మీయ జీవితం అనేది ఒక సూర్యునిగా, మన ఆత్మీయ జీవితం అనేది ఒక చంద్రునిగా మనం పోల్చుకోగలిగితే, ఈ సూర్య చంద్రుల యొక్క అనుభవాలు మనలో క్షీణించిపోకుండా, మనలో అస్తమించిపోకుండా గనక ఉండగలిగితే, అంటే సూర్యుడు ఎలా ఉండాలి, బైబిల్ రాయబడి ఉంటుంది కదా, మధ్యాహ్న కాలపు సూర్యుడి కంటే మీరు అధికముగా ప్రకాశిస్తారు అని రాయబడింది కదా. అలాగే చంద్రుడు కూడా క్షీణించకుండా గనక ఉండగలిగితే, ఈ అనుభవాలు గనక మన జీవితంలో కూడా కనబడితే, ఖచ్చితంగా మన దుఃఖ దినములు ఏమవుతాయి, సమాప్తములు అవుతాయి. ఏమిటి ఈ సూర్య చంద్రుడి యొక్క అనుభవాలు ఏంటి, వాటి స్వభావాలు ఏంటి, వాటి గుణగణాలు ఏంటి, వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? గుర్తుపెట్టుకోండి, 5 దినములు యేసయ్య సృష్టిలో కావలసిన సమస్తాన్ని ఏం చేశాడండి, సృష్టించాడు కదా. 6వ దినమున మన మానవుణ్ణి నిర్మించాడు. అంటే
ఇప్పుడు 6వ దినమున మానవుడు నిర్మించబడ్డాడు గనక ఈ మానవుడు ముందు 5 రోజులు నిర్మించబడినవన్నీ మనకంటే సీనియర్లేనా జూనియర్లా? చెప్పాలి గట్టిగా. సీనియర్ల ద్వారా జూనియర్ ఏం చేయాలా? చెట్టైనా, రాయైనా, కొండైనా, నదులైనా, సముద్రాలైనా, ఆకాశమైనా, నక్షత్రాలైనా, సూర్యుడైనా, ఇవన్నీ మనకంటే, చెప్పాలి గట్టిగా, మనకంటే సీనియర్లు ఇవన్నీ. ఇప్పుడు ఈ సీనియర్ల ద్వారా మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఏమిటి ఈ సూర్య చంద్రులు మనకు నేర్పే పాఠం ఏంటి? ఇవి క్షీణించకుండా, ఇవి అస్తమించకుండా గనక నీ జీవితాన్ని కాపాడుకోగలిగితే నీ దుఃఖ దినములు ఎంతో కాలముగా, ఎన్నో సంవత్సరాలుగా నేను వెంటాడుతున్న దుఃఖం నిశ్చయముగా ఈ మనోహర పండుగల ద్వారా సమాప్తమగునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా. అయితే గుర్తుపెట్టుకో, నీలో ఉన్న సూర్యుడు చంద్రుడు ఏమవ్వకూడదు, అస్తమించకూడదు, క్షీణించకూడదు. ఒక 5 సంగతులు సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా ఒక 5 సంగతులు చెప్తా. మొదటిగా చూడండి, నేను చదివించే ప్రతి చోట సూర్యుడు చంద్రుడు అనే మాట, ఈ రెండిటికి ఒకే భావం, ఈ రెండిటికి ఒకే అర్థాన్ని ఇచ్చే అనుభవాలు కనబడతాయి. వేరువేరుగా కాకుండా ఒకే అర్థాన్ని ఇచ్చే అనుభవాలు కనబడతాయి. చూడండి, మొదటిగా 72వ కీర్తన 5వ చరణాన్ని ఒకసారి మనం చూద్దాం. 72వ కీర్తన 5వ చరణం. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలం. ఇప్పుడు చాలేము మనకి ఆ 2 మాటలు. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలం. సూర్యుడిలో కనబడే స్వభావం చంద్రుల్లో కూడా మనకి, చెప్పాలి గట్టిగా, నా భాష మీకు అర్థమవుతుందా లేదా? సూర్యుల్లో ఉన్న అనుభవమే చంద్రుల్లో కూడా మనకు కనబడుతుంది. సూర్యుడికి ఏ అనుభవం ఉంది? సూర్యుడు నిలుచున్నంత కాలము అని రాస్తుంది. చంద్రుడి దగ్గరకు వచ్చే లోపల చంద్రుడి గురించి కూడా ఏమని రాయబడింది? చంద్రుడు కూడా నిలుచున్నంత కాలము అని రాస్తుంది. అంటే సూర్యుడు చంద్రుడు ఏమవుతారయ్యా అంటే నిలిచి ఉంటారు అని అర్థం. ఎలా ఉంటారంట? నిలిచి ఉంటారు. అందరు చెప్పండి, నిలిచి ఉంటారు. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు నిలిచినంత కాలము అంటే సూర్యుడు చంద్రుడు నిలిచి ఉంటున్నారు. ఎంతవరకు నిలిచి ఉంటారు? ఇది మనం ఆత్మీయంగా ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అంటే మనమే అనుకుందాం, మన ఆత్మీయ జీవితం. ఈ సూర్యుడు చంద్రుడు అంటే ప్రభువు రాకడ వచ్చేంత వరకు, మన పోకడ జరిగేంత వరకు, ఆయన రాకడ మన పోకడ, ఆయన వచ్చేంత వరకు మనం సచ్చేంత వరకు, ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో, మధ్యాకాశములో ఆయన వచ్చేంత వరకు, ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమ్ము అనే స్వరము వినబడేంత వరకు కూడా సూర్యుడు నిలబడుతున్నాడు, చంద్రుడు నిలబడుతున్నాడు. అంటే ప్రభువు రాకడ దినము వరకు కూడా, మరలా చెబుతున్నా, ప్రభువు రాకడ దినము వరకు కూడా సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు క్షీణించకూడదు. అంటే అర్థం ఏంటంటే సూర్యుడు నిలిచి ఉండాలి, చంద్రుడు నిలిచి ఉండాలి. మనం నిలిచిన వారమే అయితే, నిలిచిన అనుభవాలు కలిగిన వారమే అయితే మన దుఃఖ దినాలు ఏమవుతాయి? సమాప్తమై. ఎందుకంటే సూర్యుడు ఆ రాకడ వరకు నిలిచి ఉన్నాడు, చంద్రుడు రాకడ వరకు నిలిచి ఉన్నారు. అలాగే మన ఆత్మీయ జీవితము కూడా యేసు రక్తముతో కడగబడి, కొనబడి, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాన్ని పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ ఈ విశ్వాస యాత్రలో దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని పరిశుద్ధమైన మార్గములో నీతి కలిగిన అనుభవాలలో నడిపించబడుతున్న మనము ప్రభువు రాకడ వరకు మన భక్తి ఏమవ్వాలి? చెప్పాలి గట్టిగా, మన భక్తి ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే నిలిచిన స్థితిలో నిలబడట్లేదు. అంటే అర్థం ఏంటంటే పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన జీవితం నుంచి పడిపోయారు.
ఒకప్పుడు విశ్వాస జీవితం బాగా ఉంది, విశ్వాసములో పడిపోయారు. ఒకప్పుడు పరిశుద్ధులుగానే ఉన్నారు, పరిశుద్ధతలో పడిపోయారు. ఒకప్పుడు సహవాసం అన్నా, సంఘం అన్నా, ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, ఉపవాసం అన్నా ఆసక్తితో దైవ వైరాగ్యముతో పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఆసక్తి విషయంలో ఏమయ్యారు? చెప్పలు గట్టిగా, నిలిచి ఉండవలసిన వారు ఏమయ్యారు? అందుకని బైబిల్ అంటుంది, తాను నిలుచుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా ఏం చేయాలట? జాగ్రత్త పడాలి. హలో సూర్య చంద్రులారా, మీ దగ్గర మేము ఏం నేర్చుకోవాలి అంటే, ప్రభువు రాకడ దినము వరకు మేము నిలిచి ఉంటాము. అలాగే నీవు నేను మనమందరము కూడా ఒకవేళ ప్రభు రాకడ వచ్చేంత వరకు మన ఆయుష్కాలం ఒకవేళ ముగించబడితే, ప్రభు రాకడ వరకు అయితే మన పోకడ జరిగేంత వరకు మన ఆత్మీయ జీవితం, మన భక్తి ఏమవ్వాలా? నిలబడాలి. చెప్పాలి గట్టిగా, ఏమవ్వాలా? నిలబడాలి. ఇలా నిలిచి ఉండడం అనేది చాలా విషయాలు ఉన్నాయి, కానీ 1-2 మాటలు ఇందులో చెప్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ మాట ఒకసారి చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ మాట. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు చెప్పండి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దు. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట అన్నాడు. గలతీ సంఘమా, ఈ స్వాతంత్రము ఆయన మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా ఉనుటకు ఆయన మనల్ని పిలిచాడు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మనం పాపములో ఉన్నాం, ఒకప్పుడు మనము లోక పాపం, లోక ప్రేమ, లోక మర్యాద, లోక స్నేహములో మనం ఉన్నాం. ఒకప్పుడు యేసు క్రీస్తుని ఎరుగని స్థితుల మధ్యలో ఉన్నాం, అన్య ఆచారాల మధ్యలో ఉన్నాం, అన్య సాంప్రదాయాల మధ్యలో ఉన్నాం, లోక సంబంధమైన పోకడల మధ్యలో మనం నడిపించబడుతూ ఉన్నాం. ఒకప్పుడు మన జీవితం అంధకారముతో నింపబడి ఉంది, చీకటితో నింపబడి ఉంది, దుష్టత్వముతోనూ దుర్మార్గతతోనూ అవినీతితోనూ దుర్నీతితోనూ మన జీవితం నింపబడి ఉంది. క్రీస్తు యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఆయన కలువరి శిలువ యొక్క దర్శనము చేత మనల్ని నింపాడు. దైవ సేవకులు మన దగ్గరికి వచ్చారు, సువార్తను ప్రకటించారు. ఆ సువార్త ద్వారా యేసు క్రీస్తు నిజమైన దేవుడని మనం తెలుసుకున్నాం. ఆయన మన కొరకు కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడని, ఆయన దేవుడు, ఆయన మరలా త్వరగా రాబోతున్నాడని మనం గుర్తెరిగాం. మన పాపాన్ని విడిచిపెట్టాం, పాప బంధకాల నుంచి విడుదల పొందాం, శాపముల నుంచి విడుదల పొందాం. క్రీస్తు మనలని పాపములో నుండి, పాపపు బానిసత్వములో నుండి, పాపపు కాడిని విరిచి, పాపపు కాడి పలుపులను తెంపి మన నిలువుగా నిటారుగా నిలబడినట్లుగా చేసి ఆయన మనలని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే మారు మనస్సు పొందిన వారందరూ కూడా స్వతంత్రులే, బాప్తిసం పొందిన వారందరూ కూడా స్వతంత్రులే, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళంతా స్వతంత్రులే. మేము స్వతంత్రులము అన్న వాళ్ళందరూ గట్టిగా లేరు అనండి. ఏం చెప్పాలా? మేము నిజంగా స్వతంత్రులం అయ్యామయ్యా. ఏ పాపానికి మేము బానిసలం అమ్మలేదు, ఏ పాపములో పట్టబడలేదు, ఏ పాపములో ఎడవబడుటలేదు, ఏ లోక కార్యక్రమాల చేత నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములో మేము ఉండలేదయ్యా. క్రీస్తు మమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు రక్తం మమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. బాప్తిస్మం ద్వారా మేము స్వతంత్రులుగా మార్చబడ్డాం. ఆత్మ చేత మహిమ కలిగిన స్వాతంత్రాన్ని మేము పొంది ఉన్నాము అన్న వాళ్ళు మరొకసారి హల్లెలూయా చెప్పండి. ఈ స్వాతంత్రాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు స్థిరముగా నిలిచి, ఏమన్నాడంటే, సూర్యచంద్రుల పని ఏంటి? ప్రభు రాకడ వరకు ఎలా ఉంటాయట? స్థిరముగా నిలిచి ఉంటాయి. ప్రభు రాకడ వరకు స్థిరముగా నిలిచి ఉన్నాయి. మనము కూడా స్థిరముగా నిలిచి ఉండాలి. ఎందులో? దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రములో మనం ఎలా ఉండాలి? స్థిరముగా నిలిచి ఉండాలి. అందుకని మరలా అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, మరలా దాస్యమనే కాడి క్రింద మీరు
చిక్కుకోవద్దు. దాస్యమని కాడి కింద మళ్ళా చిక్కుకోవద్దు. ఒకప్పుడు కాడి కింద ఉన్న మనలని దేవుడు స్వతంత్రులుగా చేసి విడుదల కలుగు చేశాడు. ఇప్పుడు ఈ స్వాతంత్రములో ప్రభు రాకడ వరకు మనం ఎలా ఉండాలి? చెప్పాలి గట్టిగా. ఎలా ఉండాలి? స్థిరముగా నిలిచి ఉండాలి. అంటే దేవుడు మనకిచ్చినటువంటి మహిమ కలిగినటువంటి స్వాతంత్రములో స్థిరముగా సూర్య చంద్రుల వలె మనం నిలిచి ఉండాలి. ఎందుకని? సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలం అన్నాడు. అంటే సూర్య చంద్రుల యొక్క పని ఏమిటయ్యా అంటే నిలిచి ఉండడం, అంటే స్థిరముగా నిలిచి ఉండడం. నిశ్చయముగా మనమందరము కూడా క్రీస్తు యేసు రక్తంతో కడగబడి స్వాతంత్రాన్ని పొందుకున్న మనమందరము కూడా ప్రభు రాకడ వరకు ఈ స్వాతంత్రములోని నిలిచి ఉందుముగాక. మరల దాస్యమనే కాడి కింద చిక్కు కొనకుండా ఉందుముగాక. మరల లోకపు కాడి కింద మనకు వెళ్లకుండా కాపాడబడుదుముగాక. అందుకనే అపోస్తుడైన పౌలు గారు కూడా తెస్సలోనికే సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు, ఓ సంఘమా, మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బతికినట్టే అంటాడు. మీరు స్థిరముగా నిలిచి ఉన్నారనుకోండి, ప్రభు రాకడ వరకు మీరు స్థిరముగా నిలిచి ఉన్నారంటే మా సేవ బ్రతికినట్టే అంటాడు. ఎందుకని? పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, సముద్రములో ఎన్ని రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడు, ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్ళు, ఇన్ని ఇబ్బందులు ఎందుకని సేవకుడు పడేది? తినడానికి తిండి లేకనా, కట్టుకోవడానికి బట్ట లేకనా, ఉండడానికి ఇల్లు లేకనా, సుఖభోగాలు లేకనా? కానే కాదు. సేవకుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏమిటయ్యా అంటే దేవుడు ఇచ్చినటువంటి సంఘాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలని ప్రభు రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపరచాలి. అందుకనే సేవకుడుకున్న గుణం ఏమిటయ్యా అంటే 2 రకములుగా సేవకుడు ప్రసవ వేదన పడతాడు. 2 రకాల ప్రసవ వేదన. అందుకనే గలతీ సంఘముతోనే అంటాడు ఏమని? క్రీస్తు సారూప్యం మీలో కలిగేంత వరకు మరలా నేను మీ కొరకు ఏమవుతున్నాను? ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. మరలా ప్రసవ వేదన అంటే అంతకుముందు అయ్యగారు ఏమయ్యారు? ప్రసవ వేదన పడ్డాడు. ఏ ప్రసవ వేదన? ఒక ఆత్మని రక్షణలోకి తీసుకురావడానికి ఒక త్రాగుబోతోడు, ఒక తిరుగుబోతోడు, ఒక జోదగాడు, ఒక అక్రమస్తుడు, ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక నరహంతకుడు, ఒక అబద్ధికుడు, ఒక మోసగాడు, ఇలాంటి వాళ్ళు కుటుంబాలలో లోకములో కనబడితే వారు రక్షణలోకి రావాలని, వారి మనస్సును మార్చుకోవాలని, వారి బతుకులో మార్పు కలగాలని ఒక సేవకుడు ఉపవాసం ఉండి, మోకాల మీద ఉండి, కన్నీళ్లు కార్చి, రాత్రింబగలు ప్రయాసపడి, యేసయ్యా ఒక ఆత్మ రక్షణలోకి రావాలయ్యా అని ఒక ఆత్మ రక్షణ పొందడానికి సేవకుడు ఏమవుతున్నాడు? మోకాల మీద ఉండి కన్నీళ్లు విడుస్తూ, ఆకలి తప్పులతో, ఉపవాసములతో, జాగరణములతో కన్నీళ్లు కార్చి ప్రసవ వేదన పడతాడు ఒక ఆత్మ రక్షణ కొరకు. రక్షణ పొందినటువంటి ఆత్మ మారు మనసు పొంది, బాప్తీసం పొంది, సంఘంలో చేర్చబడిన తర్వాత అమ్మయ్య నా పని అయిపోయిందిలే అనుకోడు. తర్వాత ఏం చేస్తాడు? రక్షణ పొందిన ఆ వ్యక్తి, మారు మనసు బాప్తీసం పొందిన ఆ వ్యక్తి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అతడు సంపూర్ణుడిగా మార్చబడాలి. క్రీస్తు ప్రేమలో సంపూర్ణుడిగా మార్చబడాలి, క్రీస్తు శ్రమలలో సంపూర్ణుడిగా మార్చబడాలి, క్రీస్తు పరిశుద్ధతలో సంపూర్ణుడిగా మార్చబడాలి, క్రీస్తు విశ్వాసములో సంపూర్ణుడిగా మార్చబడాలి. ఆ సంపూర్ణతను తీసుకురావడం కోసం మరలా సేవకుడు ఏమవుతున్నాడు? మరలా ప్రసవ వేదన పడుతున్నాడు. అందుకంటాడు, సంఘమా, మీరు గనక దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్రములో ప్రభు రాకడ వరకు మీరు నిలిచి ఉన్నారంటే మేం పడిన సేవ బ్రతికినట్టే. కొడు చప్పుడు గట్టిగాను, గట్టిగా 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 సేవ బ్రతికినట్టే. సేవకుడు సేవ ఎప్పుడు బ్రతికినట్టు గుర్తయ్యా అంటే ఆ విశ్వాసి స్థిరముగా సంఘములో నిలిచి ఉన్నప్పుడు, స్థిరముగా నిలిచి ఉన్నప్పుడు సేవకుని యొక్క ఆశలు ఏముండవండి. ఏదో సంపాదించుకోవాలా, కూర్చుకోవాలా, దాచుకోవాలా, పోగు చేసుకోవాలా, ఏదో చేసుకోవాలని ఆశ కాదు. ఒకటే సేవకునికి ఆశ ఏమిటయ్యా అంటే సంఘాన్ని సంపూర్ణతలో తీసుకొచ్చి ప్రభు ఎదుటి నిలబెట్టాలి. కొడు చప్పులు గట్టిగాను. ఏ విధము చేతనైనను నేను మిమ్మల్ని సంపూర్ణునిగా చేసి
బుద్ధి చెప్పైనా, హెచ్చరించైనా, ఏంటి అలాగే బోధించైనా, ప్రీచింగ్, టీచింగ్, వార్నింగ్ చేసి మిమ్మల్ని ఏం చేయాలా? క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాల. ఇది సేవకుని గుండెల్లో ఉన్నటువంటి భారం. అందుకని అంటాడు, తెస్సలోనికే సంఘమా, మీరు గనక స్థిరముగా నిలిచి ఉన్నారంటే మేము పడిన ప్రయాస బ్రతికింది, మా సేవ బ్రతికింది, మా ప్రార్థన బ్రతికినట్టే, మేము పడిన బాధ బ్రతికినట్టే, మేము కార్చిన కన్నీళ్లు బ్రతికినట్టే అని అర్థం. అందుకని ప్రేమైన సహోదరి సహోదరులారా, శ్రమలు వస్తాయి, శోధనలో నిలబడాలి. అలాగే శ్రమలు కలుగుతాయి, అందులో మనం నిలబడాలి. ప్రతి విషయంలో కూడా క్రీస్తు కొరకు గనక నిలిచి ఉన్నట్లయితే, అందుకని పౌలు గారు అంటాడు ఏమని? క్రీస్తు నందు నిలిచి ఉండున్నట్లుగా మనలను స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే అని మాట్లాడుతాడు. మనం క్రీస్తులో నిలిచి ఉండాలి ప్రభు రాకడ వరకు. క్రీస్తు స్వభావాలలో నిలిచి ఉండాలి, క్రీస్తు అనుభవాలలో నిలిచి ఉండాలి. అందుకనే సూర్య చంద్రులు మనకు నేర్పించే పాఠం ఏమిటయ్యా అంటే, మేము స్థిరముగా నిలిచి ఉన్నాము ప్రభు రాకడ వరకు. ఆ తర్వాత ఇవి ఉండవు. ప్రభు రాకడ వరకు ఎలా ఉంటాయి? నిలిచి ఉంటాయి. అలాగే ప్రభు వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు కూడా మన స్వాతంత్రములో క్రీస్తులో మనము నిలిచి ఉందుముగాక. పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, దూరం అయిపోకుండా, క్రీస్తుని విడిచి వేరుగా ఉండకుండా ఆయన మనలో నిలిచి ఉన్నట్లుగా, మనము ఆయనలో నిలిచి ఉన్నట్లుగా, ఆయన ద్రాక్షావళిగా ఉండగా ఆ తీగలుగా ఉన్న మనం క్రీస్తుతో కూడా నిలిచి ఉందుముగాక. అర్థమైన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు సూర్య చంద్రులు నిలిచినంత కాలము అంటే అర్థం ఏంటంటే, మనము కూడా క్రీస్తులో, మనకు దేవుడు మనకిచ్చిన స్వాతంత్రములో, క్రీస్తు మనకిచ్చిన పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రేమలో, సహనములో, క్షమించే గుణములో, త్యాగము కలిగిన గుణములో, ప్రతిష్టత కలిగిన గుణములో, సమర్పణ కలిగినటువంటి గుణములో, క్రీస్తు స్వభావములలో ప్రభువు రాకడ వరకు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఒక ఆదివారం వచ్చి నిలిచి సోమవారం నుంచి మనం పడిపోయి, మన శనివారం లేచి నిలబడి మన సోమవారం పడిపోయి కాదు. ప్రభు రాకడ వరకు మనం ఎలా ఉండాలా? నిలిచే ఉండాలి. నిలిచి ఉన్నవాడి యొక్క దుఃఖ దినములు ఏమవుతాయి? చెప్పలు గట్టిగా, సమాప్తముగులుగాక. కొడు చెప్పలు గట్టిగాను, గట్టిగా. అందుకనే సూర్యుడు అంటే మన నిలిచిన జీవితం అనేది అస్తమించకూడదు. మన నిలిచిన జీవితం అనేది క్షీణించి పోకూడదు. అర్థమైంది కదండి. రెండో మాట కూడా చెప్తా చూడండి. పరమగీతాలు 6వ అధ్యాయం, పరమగీతాలు 6వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చూద్దామా? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? పెళ్లి కుమార్తెను గురించి పెళ్లి కుమారుడు వర్ణిస్తున్నాడు. వర్ణించేటప్పుడు ఈ పరమగీతం అంతా కూడా ప్రియుడు, ప్రియురాలు అని కనపడుతుంది. ప్రియుడు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియురాలు ఎవరయ్యా అంటే సంఘం. సొలొమోను షూలమితి గురించి రాయబడి ఉంటుంది. సొలొమోను యేసు ప్రభు సాదృశ్యంగా కనబడితే, షూలమితి సంఘానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇప్పుడు సొలొమోను షూలమితిని వర్ణిస్తున్నాడు. అంటే ప్రాణప్రియుడైన యేసయ్య సంఘాన్ని వర్ణిస్తున్నాడు. వర్ణించేటప్పుడు ఎలా వర్ణించాడు? ఏ విధంగా వర్ణించాడంటే చాలా చక్కగా రాయబడింది. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇక్కడ సూర్య చంద్రులు కనబడతారు. ఎందుకని? మన దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే సూర్య చంద్రులు ఏమవ్వాలి? అస్తమించకూడదు, క్షీణించకూడదు కదా. ఇప్పుడు అస్తమించకుండా క్షీణించకుండా ఉండవలసిన రెండవ గుణం ఏమిటయ్యా అంటే, అక్కడ రాయబడింది చంద్రుడికి ఏముందయ్యా అంటే అందం ఉందంట. ఏముందంటండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చంద్రుడికి ఏముందంట? అందం ఉంది. మరి సూర్యుడికి ఏముంది? స్వచ్ఛత, ప్యూరిటీ, కళలు. స్వచ్ఛత, ప్యూరిటీ ఒక రకంగా చెప్పాలంటే అందము, స్వచ్ఛత, కళ
వీటన్నిటికీ ఒకే అర్థం, సౌందర్యము. ఏంటంట? సౌందర్యం. అంటే చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు. సూర్యుడు కూడా ఎలా కనబడుతున్నాడు అంటే చాలా స్వచ్ఛముగా కనబడుతున్నాడు. అంటే ఏ కల్మషము, ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు, ఏ కలంకము సూర్యుల్లో కనబడట్లేదు. అంత స్వచ్ఛముగా ఉన్నాడు. చంద్రుడు కూడా ఎలా ఉన్నాడు అంటే అందముగా ఉన్నాడు. అంటే చంద్రుల్లో ఉన్న అందము క్షీణించకూడదు, సూర్యునిలో ఉన్న స్వచ్ఛత అస్తమించకూడదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. చంద్రుల్లో ఉన్న అందము క్షీణించకూడదు, సూర్యునిలో ఉన్నటువంటి స్వచ్ఛత అస్తమించకూడదు. ఏమిటి ఈ అందము, ఏమిటి ఈ స్వచ్ఛత అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సూర్య చంద్రులలో ఉన్నటువంటి రెండవ గుణం ఏమిటి, రెండవ స్వభావం ఏమిటి అంటే పరిశుద్ధత. కూడా చెప్పలు గట్టిగాను, కొంచెం గట్టి కొట్టాల. స్వచ్ఛత అనే దాన్ని దేని సూచిస్తుందయ్యా అంటే పరిశుద్ధతని. అందము దేని సూచిస్తుందయ్యా అంటే పరిశుద్ధతని. అందుకని మీరు బైబిల్లో మీరు గమనించి చూడండి, దానియేలు కనబడతాడు, షడ్రకు కనబడతాడు, మెషకు కనబడతాడు, అబేద్నెగోలు కనబడతాడు. ఈ నలుగురు యవ్వనస్తుల గురించి మనకు బాగా తెలుసు. రాజుగారు తినే భోజన పదార్థములు తినక తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదని ఏంటి కాయగూరలే శాకాహారమే తిన్నారు. 10 దినములైన తర్వాత ఇప్పుడు దానియేలు ముఖమును చూస్తే దానియేలు ముఖం ఎలా ఉందంట? సౌందర్యముగాను కలగాను కనబడగా అని రాస్తుంది. ఇంత సౌందర్యము, ఇంత కళ దానియేలు ఎక్కడి నుంచి వచ్చింది? సంతూర్. ఏమంటారండి? సంతూర్ సోపా, వీకో టర్మరా, పెయి రెండు లవ్లే, బ్లీచింగ్ ఏమన్నా పెట్టావా, నిమ్మకాయ తొక్కలేమన్నా రాసావా, లేకపోతే క్యారెట్ బీట్రూట్ మొత్తం కలిపి పిండి చేసి ముఖానికి ఏమైనా పెట్టావా, లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏమైనా తొమించుకొని వచ్చావా? దానియేలు, నీ ముఖం ఇంత సౌందర్యంగా ఉంది, ఇంత కళగా కనబడుతుంది, ఇంత అందంగా ఉన్నావు. ఈ సౌందర్యానికి రహస్యం ఏంటి? నీ సౌందర్యానికి రహస్యం ఏంటి అంటే దానియేలు ఒక మాట అంటాడు, నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకోలేదు గనక నా సౌందర్యానికి రహస్యం ఏమిటయ్యా అంటే పరిశుద్ధత. కొడు చప్పులు గట్టిగా కొంచెం గట్టి కొట్టాలి. చంద్రుడు ఎలా ఉన్నాడయ్యా అంటే అందముగా కనబడుతున్నాడు. అంటే అందం ఏంటి? చంద్రుల్లో ఏం కనబడుతుంది? పరిశుద్ధత కనబడుతుంది. సూర్యుడు ఎలా ఉన్నాడు? స్వచ్ఛముగా ఉన్నాడు. అంటే అందులో ఏ కల్తీ లేదు. అంటే సూర్యుడు ఏ కనబడుతుంది? పరిశుద్ధత. అంటే సూర్య చంద్రుల్లో మనకు కనబడేది ఏమిటయ్యా అంటే పరిశుద్ధత కనబడుతుంది. అలాగే మన జీవితంలో సేవకుడుగా ఉన్న నేనైనా, విశ్వాసగా కొనసాగుతున్న నువ్వైనా, నీలో నాలో మనలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధత అస్తమించకూడదు, ఈ పరిశుద్ధత క్షీణించిపోకూడదు. ఎంతవరకు? ప్రభువు రాకడ వరకు కూడా పరిశుద్ధతలో మనం నిలిచి ఉండగలిగితే, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, క్షీణించిపోకుండా, అస్తమించకుండా గనక నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే నీ పరిశుద్ధతను బట్టి నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. కూడా చెప్పులు గట్టిగాను. ఈయనలో చాలామంది అందంగా కనపడాలని చెప్పి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతున్నారు జనాలు. బెత్తడెత్తున మేకప్లు వేసుకొని తిరుగుతున్నారు జనాలు. అవునా కదండి? ప్రేమైన సహోదరులారా, సౌందర్యము వ్యర్థము, అందము మనకు బాగా తెలుసు. చేసేదనయ్యే షాఫలు దొంగతున్నాం మొహాన్ని, మళ్ళీ గన్ షాట్లు అంట, ఐబ్రోసులు అంట, చెప్పు పేడంతా పూసుకొని తిరుగుతూ ఉంటుంది. మా చిన్ననాటి కాలంలో మేము గోరంట్లో సేవ చేసే తొలి దినములో పెద్ద పెద్ద తొట్లు ఉండేవి. ఆ తొట్లన్నీ కడగడానికి పాషి పట్టిన ఉంటాయి బాగా. ఆ పాషి పట్టిన దానికి బ్లీచింగ్ వేసేవాళ్ళం. బ్లీచింగ్ వేసి ఒక రోజంతా నానబెట్టి తెల్లారిన తర్వాత చీపురు కడ తీసుకొని ఆ పాషి అంతా తొలగించేవాళ్ళం. ఇప్పుడు మొహానికి ఎత్తున్నారు. ఏంటిది మీకు బాగా తెలుసు అనుకుంటా. ఆ మొఖాలకి ఎత్తున్నారు బ్లీచింగ్. మరి ఏం పాషి పట్టిందో మరి. దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు, బాహ్య సౌందర్యాన్ని దేవుడు కోరుకోడు. చాలామంది బైబిల్లో మనం కనపడతారు. రాహేల్ లెక్క ఉంది, ఇక్కడ ఉన్నామే కదమ్మా, బైబిల్ రాహేల్ లెక్క ఉంది. ఏమైనా బైక్ చాలా అందగా ఈ అమ్మగారి కోసం, ఈ అమ్మ అందానికి అయ్యగారు లోబడిపోయి 14 సంవత్సరాలు కొలువు చేశాడు.
దేనికి? అమ్మగారి అందము కొరకు. అంత అందంగా ఉంటుందంటే రాహేలమ్మ. ఆమె అందము కొరకు 14 సంవత్సరాలు ఎండకెండి వర్షాన్ని తడిసి చలికి వణికి చెప్పు గట్టిగా 10 సార్లు జీతం మార్చిన ఆమె అందం కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. పైకి చాలా అందగత్తే, మహా దొంగది. అవును కదండి? మహా దొంగది, మహా కులుబోద్ది. నోరు తెరిస్తే అబద్ధాలే. పైకి మాత్రం ఎలా ఉంది చెప్పాలి గట్టిగా? పైకి అందగత్తే, లోపల దొంగ బుద్ధి. సామాన్ తీసుకొని కింద కూర్చో, సామాన్ కింద పెడుతుంది, దుప్పటి కింద పెడుతుంది. డాడీ నాకు తెలియదు డాడీ అంటది. మళ్ళా నోరు తెరిస్తే అబద్ధాలు. అక్కకు పిల్లలు పుట్టారని, పిల్లలు పుట్టలేదని మహా. మీకు బాగా తెలుసు, దేవుడు పైన అందాన్ని కోరుకోడు, అంతరంగాన్ని చూస్తాడు. సౌలు ఉన్నాడండి, అతడు భుజముల దగ్గర నుంచి ఎలా ఉన్నాడంట? అతను లాంటి అందగాడు మరొక లేడని రాస్తుంది బైబుల్లో. చాలా అందగాడు సౌలు, కానీ అంతరంగంలో మాట వినేవాడు కాదు. దేవుని మాట వినడు, సేవకుని మాట వినడు. ఇంకా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అభిషాలోము ఉన్నాడు. అబ్బో, అరికాలు మొదలుకొని అడినెత్తి వరకు ఇశ్రాయేల్లో అలాంటి అందగాడు లేడు. పైకి చాలా అందగాడే, కానీ బతుకుండగానే తండ్రి సింహాసనం లాక్కుందామని తండ్రిని అరణ్యానికి పంపించిన వాడు, దుర్మార్గపు పనులు కలిగిన వాడు. వస్తీ ఉంది, చాలా అందగతే. 127 సంస్థానాల్లో మహారాణిగా కొలువై ఉన్నది వస్తీ. కానీ భర్త మాట చెప్పండి గట్టిగా. ఇన్ని మీకు చెప్తున్నప్పుడు మీకేం అర్థమైంది? అందము, ఇది చెప్పండి, అందము సౌందర్యము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు బైబిల్ మనం చూస్తే చంద్రుడు చాలా అందంగా ఉన్నాడట, సూర్యుడు చాలా స్వచ్ఛంగా ఉన్నాడట. అంటే ఈ సూర్యుడు ఈ చంద్రుడు గనక అస్తమించకుండా క్షీణించకుండా ఉంటే మన దుఃఖ దినాలు ఏమవుతాయి? అంటే ఈ అందము ఈ స్వచ్ఛత దేన్ని సూచిస్తుంది అంటే పరిశుద్ధతను సూచిస్తుంది, పవిత్రతను సూచిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరము కూడా దేవుడు క్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగిన పవిత్రత, క్రీస్తు వాక్యము ద్వారా మనకు కలిగిన పవిత్రత, క్రీస్తు ఆత్మ ద్వారా మనకు కలిగిన పవిత్రత, ఈ పరిశుద్ధతని, ఈ పవిత్రతని ప్రభువు రాకడ వరకు క్షీణించిపోకుండా, ప్రభువు రాకడ వరకు అది అస్తమించకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడక ద్వారా, మన పడక ద్వారా ఏ అపవిత్రత మనలోకి ప్రవేశించకుండా మనం పరిశుద్ధులమై, పవిత్రులమై, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా దేవుని ఎదుట మనం నిలబడాలి. అందుకని పవిత్రత క్షీణించకుండా, పవిత్రత అస్తమించకుండా ఎవరైతే ఎవరి పరిశుద్ధతని వారు కాపాడుకుంటారో, ఎవరి ఘటమును వాళ్ళు పవిత్రముగా కాపాడుకుంటారో, ఎవరి శరీరాన్ని వాళ్ళు కాపాడుకుంటారో, ఎవరి ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో, నీ పరిశుద్ధతను బట్టి, నీ పవిత్రతను బట్టి నీ దుఃఖ దినము నా దేవుడు ఏం చేస్తాడు? సమాప్తం చేస్తాడు. అందుకనే సూర్యుడిని చంద్రుని ఎందుకని పోల్చిపెట్టాడు? సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు క్షీణించకూడదు. ఎందుకన్నాడయ్యా అంటే పరిశుద్ధత మనలో క్షీణించకూడదు. కారణం ఏమిటయ్యా అంటే ఈ రంగంలో అడుగుపెట్టినప్పుడు పరిశుద్ధంగానే ప్రారంభిస్తాం. విశ్వాస జీవితమైన, సేవ జీవితమైన మనం ప్రారంభించేటప్పుడు పరిశుద్ధముగానే ప్రారంభిస్తాం. సంవత్సరాలు గడిచే రోజులు దాటిపోయే కొలది పరిశుద్ధతలు ఏమైపోతున్నారు? చాలామంది చల్లారిపోతున్నారు. పరిశుద్ధతలో చాలామంది ఏమవుతున్నారు? సమస్యలిపోతున్నారు. పరిశుద్ధత ఏమవుతుంది? దినదినము వాళ్ళని చూసి వీళ్ళని చూసి, వాళ్ళు అట్టున్నారు కదా, వీళ్ళు ఇట్టున్నారు కదా, వాళ్ళు అలా చేస్తున్నారు కదా, వీళ్ళు అలా చేస్తున్నారు కదా, వాళ్ళే చేస్తలేదు, నేను చేస్తే తప్ప అని వాళ్ళని వీళ్ళని చూస్తున్నారు. అందుకే చెబుతున్నా, పరిశుద్ధత విషయంలో ఎవరిని మనం చూడకూడదు, యేసయ్య ఒక్కనే చూడాలి. కొడు చప్పలు గట్టిగాను, గట్టిగా. అందుకని చూడండి, విశ్వాసం అన్నావా? అబ్రహామును చూడండి. సహనం అన్నారా? యోబును చూడండి. ప్రార్థన అన్నారా? దానియేలును చూడండి. నమ్మకస్తులు అన్నారా? మోషేను చూడండి. విధేయత అన్నారా? ఇస్సాకును చూడండి. ప్రార్థన అన్నావా? యాకోబును చూడండి. పరిశుద్ధత అన్నారా? యేసయ్యనే చూడండి. కొడు చప్పులు గట్టిగా.
ఎందుకంటే ప్రతి మనుషులో ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి భక్తులలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. మనుషులను చూచినా భక్తులను చూచినా వారి బలహీనతను బట్టి మనం బలహీనులుగా మార్చబడే అవకాశాలు ఉన్నాయి. ఏ లోపము లేనివాడు, ఏ లోపము కనబడకుండా ఉన్నవాడు ఒకే ఒకడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని పరిశుద్ధత విషయంలో యేసుక్రీస్తునే మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలి. మనుషులు ఎవరిని, భక్తులు ఎవరిని మనం రోల్ మోడల్గా పెట్టుకోకూడదు పరిశుద్ధతలో. ఎందుకంటే పరిశుద్ధతలో ఆయన ఒక్కడే మహనీయుడు. పరిశుద్ధతను బట్టి ఆయన పూజనీయుడు. ప్రతి మనుషులో ఏదో ఒక లోపము కనబడుతుంది, ప్రతి భక్తుల్లో ఏదో ఒక లోపము కనబడుతుంది. అందుకని దేవుడు కూడా నా పరిశుద్ధ తైలముతో అంటాడు, నా పరిశుద్ధ తైలముతో మిమ్మల్ని అభిషేకిస్తానన్నాడు. కానీ పరిశుద్ధత విషయంలో ఆయనకాయన పోటీ, ఆయనకాయనే సాటి. అందుకని పరిశుద్ధత విషయంలో యేసుక్రీస్తునే మనం ముందుకు పెట్టుకోవాలి. ఆయన ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో నేను కూడా అలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. నా పరిశుద్ధత క్షీణించిపోకూడదు, నా పరిశుద్ధత సన్నగిలిపోకూడదు, నా పరిశుద్ధత అస్తమించకూడదు, ప్రకాశిస్తూనే కనబడాలి. చంద్రుడికి ఎంత అందం ఉందో, సూర్యునికి ఎంత స్వచ్ఛత ఉందో, అలాంటి నేను కూడా ప్రభు రాకడ వరకు, నా పోకడ వరకు నా పరిశుద్ధతను కాపాడుకుంటాను అని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తానే కాపాడుకుంటూ పరిశుద్ధతలో గనక నీవు ఉండగలిగితే నీ పరిశుద్ధతను బట్టి నా దేవుడు నీ దుఃఖ దినములను సమాప్తము చేయునుగాక, నీ దుఃఖ దినములు సమాప్తము చేయునుగాక, నీ కన్నుల నుంచి వస్తున్న ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేయునుగాక. అందుకని మనం పరిశుద్ధతను కోరుకోవాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధమైన మార్గములో నడిపించబడాలి, పరిశుద్ధత కొరకు ప్రాణానైనా పోగొట్టుకున్న వారిగా కనబడాలి, పరిశుద్ధత కొరకు రోషముగా నిలబడిన వారిగా కనబడాలి. అట్టి స్థితి, అట్టి ఆత్మీయ స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరలా చెబుతున్నా, పరిశుద్ధత విషయంలో ఎవరి వైపు మనము చూడకూడదు, ఎవరి వైపు మనము చూడకూడదు. పరిశుద్ధత విషయంలో యేసు వైపే మనం చూడాలి. అందుకని పరిశుద్ధులే రేపు పరలోకంలో, చెప్పాలి గట్టిగా, పరిశుద్ధులే పరలోకంలో ఉంటారు గనక సంఘములు అన్ని జాతులు ఉంటాయి, ఉండవా? నానా జాతి, సంకర జాతి అంతా సంఘంలో ఉంటుంది. అంటే అన్ని అనుభవాలు కలిగిన వాళ్ళు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఇక్కడ లేరా? దొంగతనాలు చేసేవాళ్ళు ఇక్కడ లేరా? సినిమాలు చూసేవాళ్ళు ఇక్కడ లేరా? సీరియల్ చూసేవాళ్ళు ఇక్కడ లేరా? జుట్టు పట్టుకుని కొట్టుకునే వాళ్ళు ఇక్కడ లేరా? అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు లేరా? మాట్లాడేంటండి, ఉన్నారు. బైబిల్ తీసుకొని పాటలు పాడి సపోర్ట్ బ్రహ్మాండంగా వచ్చారు. సంఘములో పాపులకి చోటు ఉంటుంది, సంఘములో అపవిత్రతలకు చోటు ఉంటుంది, కానీ పరలోకములో పరిశుద్ధులకు మాత్రమే చోటు ఉంటుంది. కూడా చెప్పులు గట్టిగా, పరలోకములో పాపులకు ఏమి లేదండి. సంఘములో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, కానీ పరలోకములో మాత్రం ఎవరు ఉంటారట? పరిశుద్ధులే ఉంటారు, పరిశుద్ధులే కనబడతారు. అందుకని ప్రేమైన దేవుని ప్రజలారా, నా దుఃఖ దినములు, నీ దుఃఖ దినములు, మన దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే సూర్యుడు చంద్రుడు అస్తమించకూడదు, క్షీణించకూడదు. ఏమిటయ్యా అంటే అది పరిశుద్ధత. నేను సాదృశ్యం అండి, ఒకటి చెప్పాను, నిలిచి ఉండే అనుభవం, రెండవది పరిశుద్ధమైన అనుభవం, మూడో మాట కూడా కొడు చొప్పులు గట్టిగా కొట్టాలా, గట్టిగా. మూడో మాట కూడా చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏం చేశాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడ్డాడు, చంద్రుని ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు. ఎంతసేపు? 24 గంటలు. ఒక దినమంతా ఇంచుమించు ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించడానికి ఏమవ్వలేదంట,
గట్టిగా లే, 2 చేతుల పైకి తల్లిలో చెప్పండి. చూపించండి, మీ 2 చేతులు చూపించండి. మీ నేలు పాలిసులు మీ గోరింటాకులు నేను చూడంలే కానీ చేతులు చూపించు. అలా ఇప్పుడు చేతులు తల్లిలో చెప్పు, ఇంకోసారి చెప్పు. కొంతమంది ఇటు చెప్తారు, ఎందుకని వాళ్ళు గోరింటాకులు కనపడతాయని కదండి. 3వ మాట, సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు క్షీణించకూడదు అన్నాడు కదా. ఈ సూర్య చంద్రులు ఉన్న గుణం ఏంటి? కామన్గా సూర్య చంద్రుల కామన్గా ఉన్నటువంటి ఒక గుణం ఏంటి అంటే, 3వదిగా ఇక్కడ అమోరీయులకి ఇశ్రాయేలు ప్రజలకి హోరాహోరీగా ఒక యుద్ధం జరుగుతూ ఉంది. భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ భీకరమైన యుద్ధంలో ఒకవేళ కనుక సూర్యుడు అస్తమించాడు అనుకోండి, యుద్ధం ఏం చేయాలా? ఆపేసేయాల. యుద్ధం ఆపేసామనుకోండి, శత్రుశేషం ఏమవుతుంది? మిగిలిపోతుంది. ఆ శత్రు చేసి మరలా ఏదో ఒక సమయాన్ని మన మీదకి దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే యెహోషువ ఏమనుకున్నాడు అంటే, శత్రులు ఇంకా చాలామంది ఉన్నాడు, సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది కనుక యుద్ధం ముగిసే లోపల శత్రు శేషం మిగిలిపోతుంది. కనుక శత్రు శేషం మిగిలిపోకుండా ఉండాలి అంటే సూర్యుడు ఏమవ్వకూడదు? అస్తమించకూడదు. అందుకని యెహోషువ ఏం చేశాడయ్యా అంటే, మోకాల మీద ఉండి చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నువ్వు నిలబడు అనలేదు. ఏమన్నాడు? నువ్వు గిబియోన్లో నిలువు అన్నాడు. ఒక ప్లేస్ చెప్పాడు, ఆ ప్లేస్లోనే ఉండమన్నాడు. చంద్రుడా నువ్వు అయ్యాలోయలోనే నిలువు అన్నాడు. అన్నాడని ఒక నాయకుడు ఓ ప్రార్థన చేసి సూర్యుడికి ఒక మాట చెప్పాడు, చంద్రుడికి ఒక మాట చెప్పాడు. చెబితే ఏ మాట అయితే సూర్యుడికి చెప్పాడో, ఏ మాట అయితే చంద్రుడు చెప్పాడో, బైబిల్ రాయబడిన మాట, సూర్యుడు గిబియోన్లోనే నిలబడ్డాడట, చంద్రుడు అయ్యాలోయలోనే ఆగాడు. ఏ మాట అయితే చెప్పాడు ఇద్దరికి, ఇద్దరు కూడా ఆ నాయకుడి మాట ఏం చేశారట? చెప్పరు గట్టిగా. విన్నారా లేదా? మేము సీనియర్లమే, నువ్వు చెప్తే మేము వినడం ఏంటి అని అన్నయ్య. సూర్యచంద్రులు మనకంటే సీనియర్లు కదా, మరి మట్వాడా నువ్వు చెప్తే మేము వినడం ఏంటి అని అన్నయ్య. ఒక నాయకుడు ఏమైతే ఆజ్ఞాపించాడో, ఒక నాయకుడు ఏమైతే మాట చెప్పాడో, మాట ప్రకారముగా ఎక్కడ నిలవబడమంటే, ఆటో నగలు నిలబడమంటే ఆటో నగలో లేదు నేను ఏసంటారు అది బెంజి సర్కిల్ దగ్గర ఉంటాను, అక్కడ ఉంటానని చెప్పలే. గిబియోన్లో ఉండమంటే గిబియోన్లోనే ఉంది, అయ్యాలోయలో ఉండమంటే అయ్యాలోయలో ఉంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు క్షీణించకూడదు, మన దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే. ఇందులో సూర్య చంద్రుల గుణం ఏమిటయ్యా అంటే, అవి లోబడే మనస్తత్వం కలిగినవి. కూడా చెప్పలు గట్టిగా, గట్టి కొట్టాల. లోబడుతాయి. ఏ మాట అయితే చెబుతుందో, ఏ మాట అయితే బయలుదేరిందో, ఆ మాటకి ఏమైనంటండి, సూర్యుడు ఆగాడు, సూర్యుడు నిలబడ్డాడు, చంద్రుడు ఆగాడు. అంటే లోబడే మనస్తత్వం. ఒక్క మాట చెప్పాలంటే, నాయకుడైన యెహోషువ ఏమైతే చెప్పాడో చెప్పినట్టుగానే చేశాడు. ఇప్పుడు మీరందరూ ఎవరు? డౌట్ వచ్చినట్టుంది, సూర్యచంద్రులు కదా. ఇప్పుడు దేవుడు మనకి ఏ మాట అయితే చెప్పాడో, దేవుని మాటకు మనం ఏమవ్వాలా? గట్టి చెప్పండి. దేవుని వాక్యానికి మనం ఏమవ్వాలా? దేవుని ఆజ్ఞలకు మనం ఏమవ్వాలా? దేవుని కట్టడలకు మనం ఏమవ్వాలా? దేవుని చిత్తానికి మనం ఏమవ్వాలా? దేవుని ఆలోచనకు మనం ఏమవ్వాలా? దేవుని ఉపదేశమునకు మనం ఏమవ్వాలా? దేవుని సేవకునికి మనం ఏమవ్వాలా? ఆత్మ నడిపింపుకు మనం ఏమవ్వాలా? లోబడే అనుభవం ఎవరికైతే ఉంటుందో, లోబడే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, విధేయత ఎక్కడ ఉంటుందో, వినయం ఎక్కడ ఉంటుందో, చెప్పింది చెప్పినట్టుగా చేయడం అనేది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, వారి దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. కూడా చెప్పులు గట్టిగాను. సూర్య చంద్రులు తిరగబడలేదు. నీ మాట వినడం ఏంటి? నువ్వు చెప్పింది మేము చేయాలా? మమ్మల్ని సృష్టించింది ఎవరు? సృష్టికర్త యెహోవా. ఆయన మాట వింటాం కానీ నువ్వు చెప్తే నీ మాట ఎందుకు వింటాం అని అనలేదు.
ఒకవేళ ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటారు. అయ్యా, మమ్మల్ని సృష్టించింది మీరు కదా, మీ మాట కదా మేము వినాలి. ఒకడెవడో వచ్చి మమ్మల్ని గిబియోన్లో ఆగమంటే వాళ్ళ మాట మేము వినాలా? మమ్మల్ని అయ్యాలో ఆగమంటే మేము వినాలా? అంటే దేవుడు అన్నాడు, ఆ సేవకుని మాటే నా మాట. కూడా చెప్పులు గట్టిగాను. ఆ సేవకుని మనదికని నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నా దూతలు చెప్పిన మాట నేనేం చేస్తాను, నా సేవకుని మాట నేనేం చేస్తాను, రూఢిపరుస్తాను సెలవిచ్చాడు ఆయన. సేవకుని నోట ఎవరి మాటలు ఉంటాయి? దేవుని మాటలు ఉంటాయి. అందుకనే ఆత్మ నాలో ఉండి పలుకుచున్నాడు. బైబిల్ రాసిన సమయాల గ్రంథం రాసి ఉంటుంది, ఆత్మ నాలో ఉండి పలుకుచు ఉన్నాడు అని. ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించడానికి నిలబడినప్పుడు సేవకుడు ఆత్మపూర్ణుడై ఆ సేవకు నోట దేవుడు ఆయన మాటలు ఉంచి మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన జీవితం కట్టబడాలన్నా, మన జీవితం సరిచేయబడాలన్నా, మన జీవితం చక్కదిద్దబడాలన్నా ఓ చక్కని ఆలోచన దేవుని వాక్యపు వెలుగులో మనకు అనుగ్రహించబడుతున్నప్పుడు దేవుడు సెలవిచ్చే ప్రతి మాటకి మనం ఏమవ్వాలి? లోబడాలి. విధేయతను చూపించాలి. తిరుగుబాటు చేయకూడదు. సౌలు వలె తిరుగుబాటు చేయకూడదు. సౌలు వలె మూర్ఖత్వాన్ని కనబరచకూడదు. సౌలు వలె వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. శిరసావహించడం నేర్చుకోవాలి, తలదించడం నేర్చుకోవాలి, లోబడ్డం నేర్చుకోవాలి, చెప్పింది చెప్పినట్టుగా చేయడం నేర్చుకోవాలి. సనుగులు గొనుగులు లేకుండా, వ్యతిరేకమైన భావన లేకుండా, వీడు చెప్తే నేను వినాలా, వీళ్ళ మాట నేను వినాలని ఏలెత్తు చూపించకుండా దేవుడే ఈ మాట సెలవిచ్చాడేమోనని దేవుని మాటగా సేవకుని మాట భావించి సూర్యుడు చంద్రుడు ఏమయ్యాడండి? లోబడ్డారండి. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగారండి. ఎక్కడ నిలబడమంటే నిలబడ్డారు. సూర్య చంద్రులో ఉన్న గుణం ఏమిటయ్యా అంటే మాటకి లోబడే తత్వం ఉంది. ఇప్పుడు చాలా మంది ఎక్కడ దెబ్బతింటున్నారయ్యా అంటే దేవుని మాట వినకనే దెబ్బతినిపోతున్నారు. దేవుని వాక్యానికి లోబడకనే దెబ్బతినిపోతున్నారు. ఆత్మ నడిపింపు ప్రకారంగా ఆ నడిపింపుకు లోబడకపోయినందువలనే. లోబడే మనస్తత్వం ఎక్కడ ఉంటుందో, నువ్వు దేవునికి లోబడితే, బైబిల్ ఏమంటుంది? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడేమవుతాడు? పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడకుండా సాతాను పో అంటే అదే నిన్ను దంతది. అర్థమైందండి? దేవునికి ముందు మనం లోబడితే, మరలా చెబుతున్నా, దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని సేవకులు, దేవుని ఆత్మ నడిపింపు, ఆ నడిపింపుకు లోబడితే అపవాది నువ్వు ఏం చేయాల్సిన అవసరం లే. వాడేమవుతాడట? పారిపోతాడు. దేవునికి లోబడి ఎదిరించు, సమస్యలను ఎదిరించు, శోధనలు ఎదిరించు, సాతాను కార్యాలను ఎదిరించు, ఏంటి శ్రమలను, శోధనలు ఎదిరించు. అవేమైపోతాయి నీ దగ్గర నుంచి పారిపోవట్లేదు అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు లోబడట్లేదు అని అర్థం. నీ సమస్యలే గంపకేదో కోడి పిల్లలాగా ఎందుకు ఉంటున్నాయి? నీ సమస్యలు నీ ఇంటి చుట్టూ ఎందుకు ఉంటున్నాయి? ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏంటి రకరకాల అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా నీ చుట్టూ ఎందుకు ఉన్నాయి? పారిపోవట్లేదు. ఎందుకు పారిపోవట్లేదంటే ఎక్కడో అవిధేయతను చూపిస్తున్నావు, ఎక్కడో మాట వినట్లేదు నువ్వు, ఎక్కడో లోబడట్లేదు నువ్వు, లోబడినట్టుగా నటిస్తున్నావు నువ్వు. అప్పుడప్పుడు దేవుడు మనం శిక్షిస్తాడు. ఆయన శిక్షకు కూడా మనం ఏమవ్వాలా? చెప్పాలి గట్టిగా. ఆయన శిక్షకు కూడా ఏమవ్వాలా? లోబడాల. ఎందుకంటే సూర్య చంద్రుల పని ఏమిటయ్యా అంటే ఆగమంటే ఆగుతున్నాయి. ఆగలేదా? ఆగాయి. ఎంతే? లోబడే తత్వం. ఈ లోబడే మనస్తత్వం అనేది ఎవరిలో అయితే అస్తమించకుండా ఉంటుందో, ఎవరిలో అయితే క్షీణించకుండా ఉంటుందో వారి దుఃఖ దినములు సమాప్తములగునుగాక. గట్టిగా ఆమె నేను చెప్దామా? గట్టిగా చెప్దామా? మొదటి చెప్పాను నిలిచి ఉండాలి అని, రెండోది చెప్పాను పరిశుద్ధత చెప్పాను, మూడవదిగా లోబడే తత్వం చెప్పాను, నాలుగో మాట కూడా చెప్తున్నా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, త్వరగా చెప్పి ముగించేస్తాను. 15వ అధ్యాయం 41వ వాక్యం చూద్దామా?
సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును ఎందుకులే కామన్గా ఒక మాట చెప్పండి. సూర్య చంద్రులు రెండింటికి కామన్గా ఒక మాట చెప్పు. ఏముందండి? నేను చెప్పే ప్రతి చోట కామన్గా ఒకటే మాట వస్తుంది మనకి. సూర్యచంద్రులు ఇద్దరు నిలబడతారని, సూర్యచంద్రులు ఇద్దరికి పరిశుద్ధత ఉందని, సూర్యచంద్రులు ఇద్దరు లోబడుతున్నారని. ఇక్కడ చెప్పు మరలా, సూర్యచంద్రులు ఇద్దరికి ఏముంది? వేరు గీరు మన కాండ మనకు వదిలే, కానీ ఇద్దరికి ఏముంది చెప్పు, కొంచెం గట్టి చెప్పండి. సూర్యచంద్రులు ఇద్దరికి ఏముంది? ఇప్పుడు మన మహిమ ఏమవ్వకూడదు? అస్తమించకూడదు. మన మహిమ ఏమవ్వకూడదు? క్షీణించవు. మళ్ళీ చెప్పండి, మన మహిమ ఏమవ్వకూడదు? క్షీణించకూడదు. మన మహిమ అస్తమించకూడదు. ఎవరి జీవితంలో దేవుడిచ్చిన మహిమని క్షీణించిపోకుండా అస్తమించకుండా కాపాడుకుంటారో వారి దుఃఖ దినాలు ఏమవుతాయి? చెప్పలు గట్టిగా, సమాప్తంలో అవుతాయి. సూర్యునికి మహిమ ఉంది, చంద్రునికి మహిమ ఉంది. ఇద్దరికి కామన్గా ఉంది ఏంటంటే మహిమ. మహిమ అలాగే సంఘములో కూడా మహిమ ఎప్పుడు ఏమవ్వకూడదు? తగ్గిపోకూడదు. అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారమ్మా? ఎమ్మెల్యే అయినా చెప్పు, ఎంపీ అయినా, పిఎం అయినా, సీఎం అయినా అందరు ఏం చేశారు? ఉద్యోగాలు చేయకపోయినా, వ్యాపారాలు చేయకపోయినా ఏం చేశారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రాస్తుంది. దేవుడు ఆదాముని మహిమ కలిగిన వాడిగానే చేశాడు, కానీ పాపం వలన మహిమ ఏమైందండి? పోగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, పాపం మనిషి జీవితంలో మహిమను పోగొడుతుంది. దీని వ్యతిరేకంగా మనం చూస్తే పరిశుద్ధత మనిషి జీవితంలోకి ఏం చేస్తుంది? గట్టిగా చెప్పేంటండి, పాపం మనిషికి మహిమను పోగొడుతుంది, పరిశుద్ధత మనిషికి మహిమను తీసుకుని వస్తుంది. అందుకనే సూర్యచంద్రులు ఇద్దరు కూడా మహిమ కలిగిన వారిగా కనబడుతున్నారు. అందుకని పెళ్లి కుమార్తె సంఘము కూడా ఎలా ఉండాలి? అందుకని మహిమ గల ఏ సంఘం అంట? చెప్పచ్చు, ఏ సంఘం అది? మహిమ కలిగిన సంఘముగా కనబడాలి. ఎందుకని? మన యేసుక్రీస్తు మహిమ కలిగిన వాడు. ఆయన మహిమ కలిగిన, మహత్యము కలిగిన మహారాజుగా ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో మధ్యాకాశములకు వస్తున్నాడు. ఆయన రాకడ మహిమ కలిగిన రాకడ. ఈ మహిమ కలిగిన రాకడలో మహిమ కలిగిన యేసు ఎదుట మహిమ గల సంఘముగా మనము కనబడాలి. అంటే మనలో ఎప్పుడు ఏముండాలి? దేవుని మహిమ కనబడాలి. ఈ మహిమ ఎలా వస్తుంది అంటే, బైబిల్ కనుక మనం చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి యేసు రక్తముతో కడగబడినప్పుడు నుండి మహిమ ప్రారంభించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, పాపం వలన మనిషి మహిమను పోగొట్టుకుంటూ వచ్చాడు. పూర్తిగా మహిమ పోయింది. పోయిన మహిమని తిరిగి మనిషికి ఇవ్వడానికి తరిగిపోయే మహిమ కాదు, తగ్గిపోయే మహిమ కాదు. మరలా చెబుతున్నా, తరిగిపోయే మహిమ కాదు, తగ్గిపోయే మహిమ కాదు, శాశ్వతముగా ఉండే మహిమని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు ఆయన కలవరశిలో రక్తాన్ని ధారపోసితే, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని క్రీస్తు రక్తముతో కడగబడ్డం ప్రారంభిస్తాడో, మహిమ ప్రారంభించబడేది ఎక్కడయ్యా అంటే క్రీస్తు రక్తముతో కడగబడినప్పుడు మహిమ ప్రారంభించబడుతుంది. బాప్తీసం పొందినప్పుడు కాస్త మహిమ పెరుగుతుంది. అలాగే కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందినప్పుడు మహిమ నుండి, చెప్పలు గట్టిగా, అధిక మహిమలోకి వస్తాం. దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్నానము చేత మనం కడగబడినప్పుడు మచ్చముడతో డాగు లేకుండా మహిమ గల సంఘముగా మార్చబడుతాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా మనకేం కలుగుతుందట? యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయుచు ఉండగా ఏమైందంటండి? ఆయన ముఖరూపము మారేను, సూర్యుడు కంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నాడు, చాకలి వాడు చలవ చేయనంతగా ఆయన వస్త్రాలు తెల్లగా దగదగ మెరుస్తున్నాయి, ఆయన మహిమతో కనబడెను.
ఆయన మహిమతో కనపడ్డాడు. ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రార్థనా జీవితం. ఏ జీవితం అంటే అందుకే చూడు, మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి రాత్రి పగళ్ళు దేవుడితో మాట్లాడుతూ ఈయన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ 40 దినాలు మోషే కొండ మీద ఉండి దిగినప్పుడు మోషే ఎలా ఉన్నాడట? మహిమతో ప్రకాశిస్తున్నాడట. ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉంటే కళ్ళు గుంటలు పడాలి, బొగ్గలు సొట్టలు పడాలి, గ్లామర్ అంతా పోవాలా, బక్క పినుగలాగా తయారవ్వాలా. 40 రోజులు ఆహారం లేదు, నీళ్ళు లేదు. మనం గంటకి 1 లీటర్ లేపేస్తున్నాం. మనం మళ్ళీ టీలు అంటున్నాం, మళ్ళీ కాఫీలు అంటున్నాం, మళ్ళీ మజ్జిగ అంటున్నాం, మళ్ళీ చెప్పు గట్టిగా జ్యూసులు అంటున్నాం, అన్నీ తాగుతూనే ఉన్నాం. మళ్ళీ నీ రసం అంటున్నాం, మళ్ళీ అన్నీ చేస్తూనే ఉన్నావు. 40 రోజులు నీళ్లు లేవు, ఆహారం లేదు. దేవునితో మాట్లాడు, దేవుని ముఖాన్ని చూస్తా. ఆ ప్రార్థనలు ఎవరి ముఖాన్ని చూడాలి? మనం దేవుని ముఖం చూస్తా. ఆయన ముఖం ఎలాంటిదట? మహిమ కలిగిన ముఖం గనక ఆయన సన్నిధి కాంతి మోషే మీద పడింది. ఇప్పుడు మోషే ముఖం కూడా ఏమైందండి? ప్రకాశిస్తుంది. అంటే ప్రార్థనలో మనకేమొస్తుందట? చెప్పచ్చు. ప్రార్థన మనకేమొస్తుంది? మారు మనస్సు పొందుట ద్వారా, క్రీస్తు రక్తంతో కడగబడుట ద్వారా మహిమ కలుగుతుంది. బాప్తిస్మం ద్వారా మహిమ కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మహిమ కలుగుతుంది. అలాగే ప్రార్థన చేయుట ద్వారా మహిమ, చెప్పలు గట్టిగా, మహిమ కలుగుతుంది. దేవుని వాక్యము చదువుట ద్వారా మహిమ కలుగుతుంది. విశ్వాసము ద్వారా మహిమ కలుగుతుంది. దేవుని కొరకు శ్రమలు అనుభవించేటప్పుడు, ఈ మాట మనం చెప్పం, శ్రమలు అనుభవించేటప్పుడు ఆ శ్రమ మనకేమిస్తుంది? మహిమ భారాన్ని పెంచుతుందండి. అందుకని ఈ సూర్యునికి, ఈ చంద్రుడికి ఏం కనపడుతుంది అంటే మహిమ. ఇంతటి మహిమ ఎక్కడిదయ్యా అంటే ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కనుక. ఈ అనుభవాలన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనలో రోజు రోజుకి ఏమవ్వాలా? మహిమ నుండి అధిక మహిమలోకి మనం రావాలి. కూడా చప్పులు గట్టిగా. దేవుని మహిమ, అందుకనే ఆయన మహిమ మనలో కనబడాలి. ఆ మహిమ ప్రభావములతో నింపబడాలి. ఆదాము పోగొట్టుకున్నటువంటి మహిమని తిరిగి కడపటి ఆదామైన యేసు క్రీస్తు ద్వారా మరల మనకు మహిమ లభించునుగాక. అందుకని సూర్య చంద్రులు కలిగినటువంటి మహిమని కృపగల దేవుడు మన సంఘానికి దయచేయునుగాక. ఆ మహిమ ద్వారా మన దుఃఖ దినములు ఏమైపోవాలి? చెప్పాలి గట్టిగా. చివరికి మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరి మాట చూడండి, మీ కొరకు తొందరగా ముగించేస్తున్నా. 136వ కీర్తన. చివరి మాట 136, 8, 9 చూడండి. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరమును. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని, నక్షత్రములను. ఇప్పుడు చెప్పండి, సూర్య చంద్రులు కామన్గా ఉన్న గుణం ఒకటి చెప్పు. మాట్లాడేటండి. కామన్గా రెండింటికి కామన్గా ఒకటి ఉంది. ఏంటది? ఏలుబడి. ఏ బడి అమ్మా? అమ్మబడి కాదు. ఏ బడి? ఏలుబడి. నేను చెప్పిన ప్రతి 5 మాటల్లో సూర్య చంద్రులకి కామన్గా ఒక పదం కనపడతా ఉంది మనకి. మీరు ఇంటికి వెళ్తే మరలా చదువుకొని మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే ఐదవదిగా ఈ మాట చెప్పు ముగిచ్చేస్తా. ఐదవదిగా మన సూర్యుడు ఏమవ్వకూడదు? అస్తమించకూడదు. మన చంద్రుడు క్షీణించకూడదు. అప్పుడు మన దుఃఖ దినాలు ఏమవుతాయి? సబ్జెక్ట్ మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు సూర్య చంద్రుల్లో ఉన్న మరొక గుణం ఏమిటయ్యా అంటే, మనలో అస్తమించకూడని, క్షీణింపకూడని గుణం ఏమిటయ్యా అంటే, సూర్యుడు పగటిని ఏలుబడి చేస్తున్నాడు, చంద్రుడు రాత్రిని ఏలుబడి చేస్తున్నాడు. సూర్య చంద్రుల్లో ఏముంది? ఏలుబడి చేసే తత్వం ఉంది. దేవుడు సూర్య చంద్రులకి ఏమి ఇచ్చాడు? ఏలుబడి చేయమని చెప్పాడు. ఆదాముకి ఏదైనా తోటలో 7 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ 7 రకాల ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే ఏలుబడి. ఏం చేయాలంట? ఏలుబడి చేయాలి. అందుకనే బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం ఏమంటే చెప్పండి. దేవుడు వారిని, పెళ్ళిళ్ళు పోలే, మీరు చేసుకోలేదా? పోలేదా? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను సమస్తమును ఏం చేయాలి మీరు? లో- ఇంకేం చేపలు గీపలు ఎందుకు కానీ చివరికి రా. ప్రతి జీవిని సమస్తమును ఏం చేయాలా మనము? ఏలుడని దేవుడు ఏలుబడి చెయ్యండి. దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదములో ఉన్న ఒకటేమిటయ్యా అంటే ఏలుబడి. సమస్తాన్ని ఏలుబడి చేయాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని లింపాలి, సమస్తాన్ని లోపరుచుకోవాలి. సమస్తాన్ని మళ్ళీ ఏం చేయాలంట? ఏలుబడి చెయ్యాలి. నీవే వాటిని ఏలుబడి చెయ్యాలి ఆదాము. అవి నిన్ను ఏలుబడి, ఇది గుర్తుపెట్టుకోవాలి, నీవు ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి కానీ ఎవరు నిన్ను ఏలుబడి చేయకూడదు. ఏదైనా తోటలో ఉన్నంత వరకు ఏ సింహమా ఎట్రా, అది క్రూర మృగమైన ఆదాము చెబితే తోకుపుకుంటూ వచ్చేది. అవునా కదండి? ఎందుకని? ఆదాము దాని మీద ఏం చేశాడు? ఏలుబడి చేశాడు. చివరికి ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించి పాపము చేశాడో ఇప్పుడు ఇవి వీటి మీద ఏం చేస్తున్నాయి? అందుకనే కీర్తనకారుడు 2 చోట్ల అంటాడు ఏమని? అయ్యా, దురాభిమానమనే పాపములో పడిపోకుండా అది నన్ను ఏలనివ్వకుండా చేయండి అంటాడు. 19వ కీర్తన 13వ చరణం చూడండి. 19వ కీర్తన 13వ చరణం. దురభిమాన పాపములలో పడకుండా, దురాభిమానం అనే పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపుము, నీ సేవకుని ఆపయ్యా, వాటిని నన్ను ఏలనీయకము, వాటిని నన్ను ఏలనివ్వద్దు. దురాభిమానం, అభిమానం ఉన్న తప్పు కాదు, అభిమానం ఓవర్ అయింది అనుకో, దాన్ని ఏమంటారు? బాగా తెలుసు. అభిమానం ఓవర్ అయితే, అందుకని యేసయ్య గారు అంటాడు, విశ్వాసులైతే పరలోకానికి పోతారు, అభిమానులు అయితే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారని. ఇప్పుడు అభిమానులందరూ అలేలు చెప్పండి, మీరు చాలా షార్పు. విశ్వాసులైన వారు అలేలు చెప్పండి, చాలా మంచోళ్ళు. విశ్వాసులకే పరలోకం, అభిమానులకు కాదు. ఏంటి? అభిమానులకు కాదు. బైబిల్ అంటుంది దురాభిమానం అనే పాపములో పడిపోకుండా నన్ను ఆపయ్యా. ఆ దురాభిమానం అనే పాపము నన్ను ఏలనివ్వద్దు. దేని మీద నాకు దురాభిమానం ఉండకూడదు. డబ్బు మీద అయినా, మనుషుల మీద అయినా, బంగారం మీద అయినా, ఆస్తి పాస్తుల మీద అయినా, లోకముల మీద అయినా, సేవకుల మీద అయినా, లేదా దేని మీద నాకేముండకూడదు? మాట్లాడరే, ఉండకూడదు. అది నన్ను ఏలుబడి చేయకూడదు. ఇంకా మీకు బైబిల్ 119వ కీర్తన 133 చూడు. 119, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనివ్వద్దు. ఇప్పుడు చెప్పండి, ఏ పాపం నేను ఏలుబడి చేస్తుందని చెప్పు. కొత్త నిబంధనలు కూడా చూడండి, ఈ మాట కూడా చదివి చెప్తాను, ముగిస్తాను. రోమపత్రిక 6:12 చదువు. రోమపత్రిక 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మీరు మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములు నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. కూడా చప్పులు గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ 3 మాటలు మీరు చూడండి. దురాభిమానం అనే పాపము నన్ను ఏలుబడి చేయకూడదు. ఏ పాపము నన్ను ఏలుబడి చేయకూడదు. మన శరీరమందు అంటే మన శరీరంలో ఎన్ని అవయవాలైతే ఉన్నాయో, ఎన్ని అవయవాల ద్వారా అయితే పాపము జరుగుతుందో, ఆ అవయవముల ద్వారా ఏ పాపము నా శరీరాన్ని ఏం చేయకూడదు? ఏలుబడి చేయకూడదు. కొంతమందికి కళ్ళ ద్వారా పాపం, కొంతమంది చెవుల ద్వారా పాపం, కొంతమంది చేతుల ద్వారా పాపం, కొంతమందికి నడక ద్వారా పాపం,
కొంతమంది శరీరము ద్వారా పాపం, కొంతమందికి తలంపులలో. నీ అవయవములు నీతికి సాధనములుగా ఉండాలే గాని ఏ పాపానికి సాధనాలుగా ఉండకూడదు. ఏ పాపము నీ శరీర అవయవాలను ఏలుబడి చేయకూడదు. కొంతమంది పాస్టర్ గారండి చూడకూడదు అనుకుంటూనే ఉన్నానండి. ఇప్పుడు చెప్పు, యూట్యూబ్ చూడకూడదు, ఫేస్బుక్ చూడకూడదు, ఇన్స్టాగ్రామ్ చూడకూడదు, రీల్స్ చూడకూడదు, షార్ట్లు చూడకూడదు అనుకుంటూనే ఉన్నానండి. చూడకూడదు అంటూనే ఉన్నానండి. పాపం నా కళ్ళని ఏం చేస్తుంది? చూడకూడని వాటిని అర్ధరాత్రి పూట లేచి దుప్పటి కప్పుకొని దుప్పటిని చూస్తున్నానండి. నా అవయవంలో నా పాపం నా కంటిని అవయవాన్ని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. అబద్ధాలు మాట్లాడకూడదు, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, కపటముతో కూడిన మాటలు మాట్లాడకూడదు అనుకుంటూనే ఉన్నానయ్యా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు, ఇక్కడ మాటలు అక్కడ. అక్క ఇది నీకు తెలుసా, ఇది నీకు తెలుసా, ఇది నీకు తెలుసా అని చెప్పకూడదు అనుకుంటూనే ఉన్నానయ్యా. కానీ నా నోటి మాటలు, నా నాలుక అని ఈ అవయవం, ఈ నోరు అని ఈ అవయవం పాపం ఏం చేస్తుంది? చెప్పాలి ఏలుబడి చేస్తుంది అయ్యా. వినకూడదు. అందుకని చెవులకి ఏమి లేవంట, మూతలు లేవంట. చెవులకి ఏమి లేవండి, ఏది పడితే తింటుంది. ఇది ఏది వినాలో ఏది వినకూడదో చెవులకి ఏం చేయాలి? అభ్యాసం చేయాలా. మరి ఏటి అందుకని అంటారు ఏంటి? తప్పుడు మాటలు మాట్లాడి చెడిపోయిన వాడికంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాడు ఎక్కువ అంట. అర్థం కాలేదనుకుంటా. తప్పుడు మాటలు మాట్లాడి చెడిపోయిన వాడికంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాడు ఎక్కువ అంట. ఏది పడితే తినకూడదు. నిజమా కాదా, అవునా కాదా, ఇది నిజమా అనగానే చెవులు కోసుకోకూడదు. అమ్మలారా, మీకే మీ చెవులు జాగ్రత్త. అసలు మొట్టమొదటి పాపానికి కారణం ఏంటి? కళ్ళు, రెండోది చెవులు, మూడోది నోరు, నాలుగోది చేతులు. ముందు చూసింది, ఆ తర్వాత వినింది, ఆ తర్వాత ఆశించింది, తీసుకుంది, తినింది, పెట్టింది, ఇద్దరు పడ్డారు. అందుకని మన చెవులు పాపం ఏం చేయకూడదు? మాట్లాడలేదేంటి? ఏలుబడి చేయకూడదు. పాదాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఏ చోటికి పడితే ఆ చోటికి వెళ్ళకూడదు. వెళ్ళవలసిన చోట కాదా అని ఆలోచించాలి కదా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాట్లా. నీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఉండకూడదు. అందుకని మీ శరీరమందు అంటే అర్థం ఏంటి? మీ శరీరములో ఉన్న ఏ అవయము కూడా పాపము ఏలుబడి చేయకూడదు. పాపాన్ని మనం ఏలుబడి చేయాలి కానీ పాపం మనల్ని ఏలుబడి చేయకూడదు. లోకాన్ని మనం ఏలుబడి చేయాలి కానీ లోకం మనల్ని. సూర్యుడు పగటిని ఏలుబడి చేస్తున్నాడు, పగలు సూర్యుని ఏలుబడి చేయట్లే. చంద్రుడు రాత్రిని ఏలుబడి చేస్తున్నాడు, రాత్రి చంద్రుని ఏలుబడి చేయట్లేదు. నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా ఉంటున్నావా, లేకపోతే వేరే వాళ్ళ ఏలుబడిలో నువ్వు ఉంటున్నావా? సూర్య చంద్రులకున్న గుణం ఏమిటాయి అంటే ఎల్లప్పుడూ మనం ఏలుబడి చేయాలి. కొడు చబులు గట్టిగా. అట్టాగని చెప్పి నీ భర్త మాట వినకుండా నీ భర్త మీద ఏలుబడి చేయమని కదా అర్థం. ఏమ్మా, ఇట్లా వక్రించకూడదు వాక్యాన్ని. ఈ లోక సంబంధమైన ఏ విషయంలో కూడా మనము లోబడకూడదు, దానికి దాసోహం అవ్వకూడదు. మనం లోబడకుండా ఏలుబడి చేయాలంటే వాటిని జయించే వారిగా ఉండాలి. బైబిల్ ఏముంటుంది? నువ్వు వేటిని జయించకపోతావో దానికి ఏమవుతావు? దాసుడవైపోతావు. అందుకని మనం ఏలుబడి చేసేవాడు ఎలా ఉంటాడు అంటే సమస్తాన్ని జయించిన వాడై ఉంటాడు. కొడు చెప్పులు గట్టిగాను. అందుకనే పగలు రాత్రి బైబిల్ ఏమంటుంది? పగటి వేళ ఎగిరే బాణం, మధ్యాహ్న కాలం పాడు చేసే రోగం, చీకట్లో సంచరించే తెగులు, రాత్రి వేళ కలిగే వీటన్ని మనం ఏం చేయాలా? ఏలుబడి చేయాలా, వేలుబడి చేయాలి. అందుకనే ఇవి ఏలుబడి అనేది మనలో ఏమవ్వకూడదు? అస్తమించకూడదు, క్షీణించకూడదు. ఎప్పుడు ఏలుబడి చేయగలిగితే ఒక రోజున ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బుర్రతో ప్రభు మధ్యాకాశములకు వచ్చి మహిమగల సంఘముగా మనం మార్చబడి ప్రభు ఎదుట నిలబడి 7 ఏళ్ల విందులో పాల్గొని ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన, ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత మనమందరం ఎనబదండమును చేతబట్టుకొని దేవదు తీర్పు తీరుస్తూ సమస్తాన్ని మనం ఏలుబడి చేస్తాం. కూడా చప్పలు గట్టిగా. సింహాసనం మీద కూర్చుంటాం మనం.
ఎందుకని? నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను గనక జయించిన వాడెవడో నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. సింహాసనం అంటేనే ఏలుబడి. అలాంటి ఏలుబడి పరలోకంలో కూడా మనకు ఉంటుంది. పరలోకంలో ఏలుబడి కలగాలంటే ముందు భూలోకంలో మనం ఏం చేయాలా? ఇక్కడ ఏలుబడి చేస్తేనే రేపు అక్కడ ఏలుబడి చేయగలుగుతాం. 5 మాటలు చెప్పాను. సూర్య చంద్రులకున్న కామన్గా ఉన్న 5 స్వభావాలు. 1, అవి నిలబడుతాయి. 2, అవి పరిశుద్ధంగా ఉంటాయి. 3, అవి లోబడుతాయి. 4, మహిమ కలిగి ఉంటాయి. 5, ఏలుబడి చేస్తాయి. ఈ 5 అనుభవాలు గుప్పిట్లో పెట్టుకొని గుండెలో దాచుకో. వీటి ప్రకారంగా నడువు, నీ దుఃఖ దినములు. చెప్పు గట్టిగా. ఈ మాట చెప్పిన బాగా గట్టిగా చెప్పావు. ఇక్కడికి వచ్చే లోపల, షరత్తులకు వచ్చే లోపల డౌన్ అయిపోయింది. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, మీ సూర్యుడు అస్తమించకుండా ఉండునుగాక, మీ చంద్రుడు క్షీణించకుండా ఉండునుగాక. ఈ మాటలని యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి ప్రభు రాకడ వరకు ఉంచునుగాక. అందులో